పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. తమిళనాడు ఎన్నికల వేళ అధికార డిఎంకే తాయిలాలు ప్రకటించింది. మరో విడత మేనిఫెస్టో ప్రకటించారు సీఎం స్టాలిన్. మహిళలకు నెలకు 2,000 రూపాయలు ఇస్తామన్నారు సీఎం స్టాలిన్. రైతులకు ఉచితంగా పంపు సెట్లు పంపిణీ చేస్తామన్నారు. 5 లక్షల వరకు ప్రతి ఒక్కరికి వైద్య బీమాను ప్రకటించారు స్టాలిన్. ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి పిల్లలకు అల్పాహార పథకాన్ని కూడా ప్రవేశపెడతామని చెప్పారు. ఇక ఇళ్లతో అరసి పథకం కింద వాషింగ్ మిషన్, టీవీ, గ్రైండర్, మైక్రోవేవ్ లాంటివి కొనుక్కునేందుకు మహిళలకు 8,000 రూపాయల ఆర్థిక సహాయం అంటే కూపన్ రూపంలో ఇస్తామని కూడా స్టాలిన్ ప్రకటించారు. 5 ఏళ్లలో 10 లక్షల ఇళ్లు నిర్మిస్తామంటూ కూడా మేనిఫెస్టో రిలీజ్ చేశారు స్టాలిన్. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ఏ విధంగా చూడాలి? తాయిలాలకు పెట్టింది పేరు తమిళనాడు. ఒక్కొక్క పార్టీ అంటే ఒకరికి మించి మరొకరు ప్రకటిస్తున్నటువంటి తాయిలాలు అంటే కన్ఫ్యూజ్ అవుతున్నారా, లేకపోతే ఎవరిని ఏ పార్టీకి ఓటు వేయాలనేటువంటి ఒక కన్ఫ్యూజన్లో ఓటర్లు ఉన్నారా అనేది కూడా ప్రధానంగా ఇక్కడ చర్చించాల్సినటువంటి అంశం. ఇవి ఎంతవరకు పనిచేస్తాయనేది కూడా మెయిన్గా వస్తున్నటువంటి క్వశ్చన్ కదా. దీన్ని ఎలా చూడాలంటారు మనం? ఎస్ మురళి, అంటే మనం సాధారణంగా ఎన్నికలనగానే ఎన్నికలకు సంబంధించి కొంత గట్టిగానే అంటే ముఖ్యంగా తమిళనాడుకు సంబంధించి వస్తువుల పంపిణీ అనేది గతంలో జయలలిత బతుకున్న సమయంలో ల్యాప్టాప్లు కానీ స్కూటీలు కానీ వీటన్నిటికీ సంబంధించి ఏదో ఒక రూపంలో ఇస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉండేది. అలాగే ఇప్పుడు అంటే అటు డిఎంకే కానీ ఇటు అన్నా డిఎంకే కానీ లేదంటే విజయ్ పార్టీ కానీ వీళ్ళందరూ కూడా ఈ తాయిలాలకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రచారం చేయడం, ప్రజల్లోకి వెళ్లేందుకు వాళ్ళ వంతుగా ఏదో ఒక రకంగా కృషి చేసేటువంటి ప్రయత్నం అయితే జరుగుతున్నటువంటి వాతావరణం మనకు కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే ఇటు భారీ ఆర్థిక సహాయంతో పాటుగా అంటే ఈ బీమా కానీ లేదంటే ఇప్పుడు ఈ మైక్రోవేవ్, వాషింగ్ మిషన్, గ్రైండర్ ఇవన్నీ మనకు చూడటానికి కొంత వింతగా ఉంటాయి కానీ ఇవన్నీ కూడా అంటే గ్రౌండ్ లెవెల్లో వాటి ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మరి దీనికి సంబంధించి ఏం చేస్తారు అంటే సాధారణంగా తమిళనాడు రాజకీయ నాయకులు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు అనేటువంటి ప్రచారం కూడా మనం చూస్తూనే ఉంటాం. కాబట్టి దీనికి సంబంధించి మరి ఏం జరగబోతుందనేది చూడాలి. అయితే తమిళనాడు ఆర్థిక పరిస్థితి కూడా భారీగానే ఉంటుంది. అంటే ఆర్థికంగా కూడా వాళ్ళు బలంగానే ఉన్నారు కాబట్టి పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. అయితే ఈ తాయిలాలు అనేది అంటే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఇచ్చే తాయిలాలు కూడా చాలా జాగ్రత్తగా. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే సంవత్సరానికి ఈ అన్నదాత సుఖీభవ అని అదని ఇదని ఏదో ఒక రూపంలో డబ్బులు వేస్తూ ఉంటారు. ప్రతి నెల కూడా ఏదో ఒక రూపంలో డబ్బులు పడతా ఉంటాయి, పెన్షన్ల రూపంలో కానీ ఇవన్నీ కూడా. కానీ తమిళనాడు విషయానికి వచ్చేసరికి ఏంటంటే వీళ్ళు వస్తువులు ఒకసారి ఇస్తారు. కాబట్టి ఒకసారి ఇవ్వటం వల్ల 10,000, 12,000 లేదో 15,000 పోతే దాంతో అక్కడితో అయిపోతుంది ఆ గోళ. అంతేగాని ఇట్లా పెన్షన్లకు 15,000 లేదంటే 4,000, 5,000, 6,000 ఇచ్చేటువంటి సాంప్రదాయం అయితే ఇక్కడ దాదాపుగా లేదు. కాబట్టి కొంత తమిళనాడు కూడా ఆర్థికంగా నిలబడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏది అలా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఓటర్లను ఆకట్టుకునే విషయంలో డిఎంకే చాలా జాగ్రత్తగా ముందడుగు వేస్తుంది. అంటే ఇక్కడ త్రిముఖ పోటీ, ఎన్డీఏ వర్సెస్ ఇండియా కూటమి వర్సెస్ అలాగే విజయ్ పార్టీ. కాబట్టి ఈ 3 పార్టీల మధ్య అలాగే శశికళ కానీ లేదంటే రామదాస్ పార్టీలు కానీ వీళ్ళందరూ ఉన్నప్పుడు కూడా ప్రధాన పోటీ అనేది 3 పార్టీల మధ్యనే ఉంటుంది. కాబట్టి కొంత తాయిలాలకు సంబంధించి కూడా ఎక్కువగా కష్టపడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది రాజకీయ పార్టీలు. అంటే మేనిఫెస్టోని చూసి ఓట్లు వేస్తారా, లేకపోతే గత 5 ఏళ్ల పాలనకు సంబంధించి ఒక రెఫరెండంగా ఓటు వేస్తారా అనేది కూడా తమిళనాడులో ఒక క్వశ్చన్ లాగా ఉంది కదా. అంటే చివరి 10 సంవత్సరాలలో ఓటర్ ఆలోచించేటువంటి తీరు తమిళనాడులో పర్టికులర్గా మనం అబ్జర్వ్ చేస్తే కొంత చేంజ్ అయింది అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. దాన్ని ఎలా చూడాలంటారు మనం? ఎస్, అంటే ఇక్కడ డిఎంకేకి వర్సెస్ అన్నా డిఎంకేకి మధ్యనే పోటీ ఉంటుంది అనేది అయితే ముందు మనం ఒక విషయాన్ని క్లారిటీ రావాలి. అయితే ఇక్కడ స్టాలిన్ ప్రభుత్వం విషయంలో చాలా వరకు కూడా కొన్ని ఆరోపణలు అనేది చాలా వరకు కూడా ఏదో ఒక రూపంలో ఆరోపణలు అనేవి మనకు వినపడుతూనే ఉన్నాయి. అంటే రాజకీయంగా కొన్ని అంశాలకు సంబంధించి పెద్దగా ఇబ్బంది లేకపోయినప్పటికీ కూడా ఈ అవినీతి ఆరోపణలు కానీ లేదంటే మరికొన్ని అంశాల్లో వాళ్ళు అనవసర అంటే ఈ సివిల్ తగాదాలకు సంబంధించో లేదంటే కొన్ని స్థానిక ఎమ్మెల్యేల విషయంలో ఆరోపణలు ఇవన్నీ కూడా వినపడుతున్నాయి. కాబట్టి దీన్ని అన్నా డిఎంకే కొంత అనుకూలంగా మార్చుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తుంది. అన్నా డిఎంకేకి సంబంధించి ఆ నాయకత్వాన్ని కాపాడుకునే విషయంలో అటు వాళ్ళు కూడా సిద్ధమయ్యారు. కాబట్టి ఇక్కడ ఈ తాయిలాలు ఇవన్నిటికీ సంబంధించి చూసుకున్నప్పటికీ కూడా నాయకత్వం అనేది బలంగా ప్రజల్లోకి వెళ్ళగలిగితే ఇవన్నీ కూడా అంటే పాలనా రిఫరెండం ఒకటవుతుంది. అదే విధంగా అటు అభివృద్ధి కార్యక్రమాలు మరొక రకంగా ఉంటాయి, సంక్షేమ కార్యక్రమాలు మరొక రకంగా ఉంటాయి. తాయిలాలు అనేవి తాత్కాలికం. కాబట్టి వీటిని సుదీర్ఘకాలం అంటే నెలకో వాషింగ్ మిషన్ కొనిచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి వీటి విషయంలో ఎంతవరకు తమిళనాడు ప్రజలు ఆసక్తి చూపిస్తారనేది చూడాలి. 2016 సమయంలో తమిళనాడు ఎన్నికల సమయంలో 2016-17 ప్రాంతంలో జరిగినటువంటి ఎన్నికల సమయంలో జయలలిత అప్పుడు బతుకున్న సమయంలో స్కూటీలు ఏదో హామీ ఇచ్చారు.
అది దానికి సంబంధించి ఆమె అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కొంతవరకు నెరవేర్చారు, ల్యాప్టాప్లు హామీ ఇచ్చారు. కాబట్టి ఇవన్నీ కూడా అప్పట్లో ఆమెకు ప్లస్ అయినాయి. కాబట్టి ఇప్పుడు అటు అన్నా డిఎంకే కూడా ధీటుగానే హామీలు ఇస్తోంది. ఎందుకంటే వాళ్ళకి ఆర్థిక పరిస్థితి మీద స్పష్టమైనటువంటి అవగాహన ఉంది. అదేవిధంగా రాష్ట్రం మొత్తం కూడా ఆదాయం పెరుగుతోంది. కాబట్టి దీనికి సంబంధించి కొంత అంటే తాయిలాల ప్రభావం ఉంటుంది. కానీ అది ఎంతవరకు వీళ్ళు అమలు చేస్తారు, దాన్ని ఎంతవరకు తమిళ ప్రజలు రిసీవ్ చేసుకుంటారు అనేది చూడాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇక తమిళనాడు ఎన్నికల అధికార డిఎంకే తాయిలాలు అయితే ప్రకటించింది. మరో విడత మేనిఫెస్టోను సీఎం స్టాలిన్ ప్రకటించారు. మహిళలకు నెలకు 2,000 రూపాయలు కూడా ఇస్తామన్నారు స్టాలిన్. రైతులకు ఉచితంగా పంపు సెట్లు పంపిణీ చేస్తామనేది రైతులను ఆకట్టుకోవడానికి ఆయన చేసినటువంటి ఒక ప్రధాన అంశాన్ని మేనిఫెస్టోలో చేర్చారు. అయితే 5 లక్షల రూపాయల వరకు కూడా ప్రతి ఒక్కరికి, తమిళనాడులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా వైద్య బీమా, ఇది కూడా ప్రముఖంగా చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి పిల్లలకు అల్పాహార పథకం, అంటే గతంలో దీనికి సంబంధించి మధ్యాహ్న భోజన పథకం ఉండేది, కానీ ఇప్పుడు అల్పాహార పథకాన్ని కూడా పౌష్టికాహారం, అంటే పిల్లల్ని బడికి రప్పించాలనేటువంటి ఒక ఉద్దేశం అని కూడా ఆయన ప్రకటించినప్పుడు కూడా పర్టికులర్గా చెప్పారు. ఇళ్లతో అరసి పథకం కింద వాషింగ్ మిషన్, టీవీ, గ్రైండర్, మైక్రోవేవ్ లాంటివి కొనుక్కునేందుకు మహిళలకు 8,000 రూపాయల ఆర్థిక సహాయం, దీన్ని పర్టికులర్గా ఒక కూపన్ రూపంలో మేము ఇస్తామని కూడా స్టాలిన్ అయితే ప్రకటించారు. ఆ కూపన్ తోటి మీరు బయట ఎక్కడైనా సరే దీనికి సంబంధించి మీరు కొనుగోలు చేయొచ్చు అని కూడా మహిళలకు చెప్పారు. 5 ఏళ్లలో 10 లక్షల ఇళ్లు నిర్మిస్తామంటూ కూడా మేనిఫెస్టోలో సామాన్యుణ్ణి ఆకట్టుకునే విధంగా చేసినటువంటి మరొక హామీ ఇది.